హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ ట్రెండీ ఐడియాస్కు స్వాగతం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాను కదా, దాని వివరాలు నేను కొన్ని మీకు తెలియచేయాలని నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మన వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మన వీడియో వస్తున్నప్పుడు రైట్ సైడ్ కింద సబ్స్క్రైబ్ లెటర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్గా రెడ్ కలర్లో లెటర్స్ రావట్లేదు, నార్మల్గా బ్లాక్లో వస్తున్నాయి. మీరు చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అనేది వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో అప్పుడు నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. వెంటనే మీరు యూట్యూబ్ ఆన్ చేయగానే నా వీడియో అయితే మీరు చూడడానికి వీలుగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఎవ్రీవన్. ఈరోజు మరి వీడియోలోకి వెళ్దాము. నేను తీసుకున్నటువంటి ఇండక్షన్ స్టవ్ ఇది ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. పిక్ 20.0 మోడల్ నెంబర్ వచ్చేసి మన ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతున్నవి. ఇవి ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. స్టవ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది చాలా యూజ్ అవుతుంది. మనకు సడన్గా గ్యాస్ సిలిండర్ అయిపోయినా కూడా చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే మనం ఏదన్నా టూర్లు వెళ్ళినా కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇది క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. దీని వెయిట్ వచ్చేసి ఏం లేదండి, 1 kg కూడా లేదు. వెయిట్ చాలా చాలా తక్కువ వెయిట్ ఉంది. 1 kg కూడా ఉండదు మ్యాక్సిమం. మీటర్కి ఇది 3 pence ఒకటి ఇచ్చారు. మనం దీన్ని మన బోర్డుకి దగ్గర కనెక్ట్ చేసుకొని మనం వంట అయితే చేసుకోవచ్చు. అట్లాగే బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో చూద్దాము. ఇక్కడ ఫ్యాన్ అయితే ఇచ్చారు. మనం కుక్ చేస్తున్నంతసేపు కూడా ఈ ఫ్యాన్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే లోపల మిషన్ని వేడి అవనీయకుండా ఉండడం కోసం ఈ ఫ్యాన్ అది తిరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఈ సైడ్ ఉన్న ఇదంతా కూడా హీట్ అనేది ఏం అవ్వదు. ఈ సర్కిల్లో ఉన్న మధ్యలో మాత్రమే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఏదైతే ప్యాన్ వాడుతున్నామో ఈ సర్కిల్లో పెట్టే ప్యాన్ మధ్యలో పెట్టి వాడుకోవాలి. ఆ చుట్టూ ఉన్నది సిరామిక్ ప్యానెల్, వేడి అనేది అవ్వదు. మధ్యలో ఉన్న సర్కిల్లో ఉన్నది యాంటీ మ్యాగ్నెటిక్ 3 వేడి అనేది అవుతుంది. ఈ మధ్యలో మాత్రమే వేడి అవుతుంది. ఈ సైడ్లో మనం పట్టుకున్నా కూడా మనకి హీట్ అనేది రాదు. అట్లాగే ఇక్కడ ఎదర వచ్చేసి కంట్రోల్ ప్యానల్. మనం ఇక్కడ మనం కుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏమేమి ఉన్నవి ఏంటి అనేది ఇక్కడ అన్నీ తెలియజేశారు. చాలా బాగున్నాయి ఆప్షన్స్ అన్నీ. ప్లస్ ఆర్ మైనస్ కూడా ఇచ్చారు. మనం ఎక్కువ హీట్ తక్కువ హీట్ పెట్టుకోవాలంటే మనం మైనస్ ప్లస్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కుకింగ్, రైస్, కర్రీ సపరేట్గా మీరు ఏదైతే ఐటెం చేస్తున్నారో అక్కడ ఆ ఐటెంకి ఇక్కడ బటన్స్ అనేది ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ అంటే ఇడ్లీ, చపాతీ అయినా కానీ అట్లాగే రైస్కి, కర్రీకి అట్లా సపరేట్గా బటన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. వాటిని ఇక్కడ మనం ప్రెస్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సింపుల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు ఈ స్టవ్ అనేది. ఇది సింగిల్గా ఉన్న పర్సన్స్కి చాలా ఉపయోగపడుతుంది. మీకు తెలుసు, హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కానీ లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ వాళ్ళకి చాలా క్యారీ చేసుకొని వండుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది చాలా బాగుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఏ విధంగా వంట పాత్రలు ఉపయోగించాలి, ఉపయోగించకూడని వంట పాత్రలు ఏవి అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. ఈ గిన్నెలు యూజ్ చేయకూడదండి. ఇది జనరల్గా మన స్టవ్ జనరల్గా మనం ఉపయోగపడతాయి అని ఇది వాడతాం. జనరల్గా స్టవ్కి ఇది వాడతాం కదా, ఇవి అనేది ఉపయోగపడవు. ఇది కానీ ఈ టైపు నార్మల్ స్టీల్ ఐటెం కూడా ఉపయోగపడదు. అసలు ఇట్లా కింద ఇట్లా ఉన్న మోడల్ అసలు ఉపయోగమే రాదు. ఇవి యూజ్లెస్, ఇండక్షన్ స్టవ్కి యూజ్లెస్ ఇవి. అట్లాగే ఇట్లా రాగి ఈ ఐటెం కూడా ఉపయోగపడదు. మీరు గంట సేపు దాని మీద పెట్టి హీట్ చేసినా కూడా హీట్ అనేది అవ్వదు.
ఇది తీసుకోదు, ఈ టైపు పాత్రలని తీసుకోదు. మీరు దానికి సపరేట్గా ఇంట్లో ఉంటే ఓకే, లేకపోతే సపరేట్గా కొని వాడాల్సి వస్తుంది. నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇది నేను దానికోసం ఇండక్షన్ స్టవ్ కోసం నేను తీసుకున్న ఐటము. ఆ స్టవ్తో పాటే ఇది కూడా తీసుకున్నాను నేను. ఇది చాలా బరువు ఉందండి, చాలా మందం ఉంది. ఈ టైపు వెసల్స్ మాత్రమే వాడాలి. మెయిన్లీ ఇది ఫ్లాట్గా ఉండాలి, బాటమ్ అనేది థిక్గా ఉండాలి. ఇట్లా థిక్గా ఉంటేనే ఉపయోగపడుతుంది, లేకపోతే యూజ్లెస్. దానికి నార్మల్ ఏ పెట్టినా కూడా హీట్ అవ్వదు. పల్చటి స్టీల్ ఐటెం పెట్టినా అస్సలు రాదు. గుర్తుపెట్టుకోండి, బాటమ్ అనేది థిక్గా ఉండాలి, ఇట్లా ఫ్లాట్గా ఉండాలి. ఇట్లా ఫ్లాట్గా ఉంటేనే వస్తుంది మనం కుక్ చేసుకోవడానికి. నేను బిర్యానీకి దానికి ఉపయోగపడుతుందని నేను తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి 700 పడింది నాకు. ఇది ఒక్కటే 700 పడింది, తప్పదు కదా అని తీసుకున్నాను నేను. ఇదొకటి. మరొకటి వచ్చేసి ఇదండి, ఈ ప్యాన్, తవా ప్యాన్, ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి. ఇది కూడా ప్రెస్టేజ్ వాళ్ళదే, ఆ కంపెనీ ఇదైతే మనకు బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను. చాలా వెయిట్ అయితే ఉంది. తర్వాత ఇట్లా బాటమ్ అనేది ఇలా ఉండాలి, ఈ షేప్లో ఇలా ఉండాలి. ఇలా ఫ్లాట్గా ఉండి ఇలా ఉంటేనే ఇండక్షన్ స్టవ్కి ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగం అనేది ఉండదు. నార్మల్ మనం ఇంట్లో వాడే ఉన్నాయి కదా, అలాంటివి పెట్టినా కూడా హీట్ అనేది అవ్వదు, తీసుకోదు ఫస్ట్. ఆ స్టవ్ వాడాలనుకున్నప్పుడు ఇలాంటి ఐటెం ఖచ్చితంగా మనం ఇంట్లో లేకపోతే కొనుక్కోవాల్సి ఉంటుంది. నేనైతే తీసుకున్నాను, నా దగ్గర లేదు కాబట్టి. ఈ నాన్ స్టిక్ ప్యాన్, తవా ప్యాను, బాటమ్ ఇలా ఉన్నది మాత్రమే మనం ప్రిఫర్ చేసుకోవాలి. ఇంకొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది గ్లాస్ టాప్ అనేది వచ్చింది దీనికి. నేను ఇదొక ఫ్రై ప్యాన్, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా బాటమ్ సేమ్ అలాగే ఉంది. ఆ రెండు కలిపి ఒక కాస్ట్తో తీసుకున్నాను నేను. ఇది కూడా ప్రెస్టేజ్ వాళ్ళదే. చాలా బరువు అయితే ఉందండి ఇది. మనకి ఈ మూత కూడా వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను నేను. బాటమ్ అయితే ఇలా ఉండాలి, థిక్, ఫ్లాట్, మెయిన్లీ ఫ్లాట్ అనేది ఉండాలి. ఈ కాస్ట్ వచ్చేసి ఈ రెండు కలిసి నాకు 1300కి వచ్చినవి. 1300 వచ్చినవి. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను అండి. ఇండక్షన్ స్టవ్కి సంబంధించిన వివరాలు ఎవరైనా కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు నాకంటే కుకింగ్కి సంబంధించి నాకు యూజ్ఫుల్గా అవుతుందని మా వారు సర్ప్రైజ్గా గిఫ్ట్ చేశారు. విజయవాడ వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్ళి ఈ సిటీలో నాకు అదైతే కొనిపించారు. నార్మల్గా స్టవ్ తీసుకుంటావా అని చెప్పేసి అన్నారు ఫస్ట్. స్టవ్ అయితే వద్దు, ఇదైతే మనం చక్కగా ఎక్కడైనా క్యారీ చేసుకోవడానికి తక్కువ ఐటమ్సే యూట్యూబ్కి మనం చేసుకునేది కాబట్టి నాకు ఉపయోగపడుతుందని నేను అది తీసుకున్నాను. దాని గురించి వివరాలు అవి. ఈ వీడియో చూసాక ఏం చేయాలండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ సపోర్ట్ నాకు అందిస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. నేను ఏ విధమైన వీడియోలు, ఏ విధమైన కుకింగ్ వీడియోస్ చేయాలో ప్లీజ్ కామెంట్లో తెలియచేయగలరు. నేను ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తాను మీకోసము. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.